చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, కొండపైన అమ్మవారి గుడి. ఈ అమ్మవారిని ఏ కోరికలు కోరుకున్నా వెంటనే తీరుస్తోందని భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికతతో నిండిన ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల యోగాలు సిద్ధిస్తాయని అటు గోదావరి తీర ప్రాంత ప్రజలు, ఇటు ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు నమ్ముతారు. క్రీస్తు శకం 300 శతాబ్దాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కృతయుగంలో అగస్త్య మహర్షి సంధ్యావందనం కోసం నీరు లేక అమ్మవారిని ప్రార్థించారని పురాణ గాథ. అమ్మ పాతాళ గంగను పొంగించిందని, అగస్త్యుని కోరికపైనే అమ్మవారు ఇక్కడ కొండ గుహల్లో కొలువై ఉన్నారని ప్రతీతి. భక్తుల తలుపులను, కోరికలను నెరవేర్చే అమ్మ కనుక తలుపులమ్మ అయ్యిందని పూర్వీకులు చెప్పుకుంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని లోవ అని పిలిచేవారు. అందుకే తలుపులమ్మ లోవగా అమ్మవారు విరాజిల్లుతున్నారు. ముఖ్యంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు అమ్మవారి గుడికి వెళ్లి తొలి పూజ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తుని పట్టణానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం, రాజమహేంద్రవరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో తలుపులమ్మ లోవ ఉంది. చైత్ర బహుళ విధి నుండి అమావాస్య వరకు 15 రోజుల పాటు చరిత్రమాస జాతర ఇక్కడ జరుగుతోంది. ఈ జాతరకు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.